అయ్యో మీరు లైక్ చేయడం మర్చిపోయారండి. ఏం పర్వాలేదు, ఇప్పుడు చేసేయండి. అలాగే ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అమ్మా నీళ్ళైతే పెట్టేసుకున్నాను. ఇవి త్వరగా ఐస్ గడ్డలు అయిపోతా, జ్యూస్ చేసుకుని తాగేచ్చు. A few moments later. Oh no! గ్రేప్స్ ఎప్పుడు తెచ్చి పెట్టారో ఏంటో ఈయన, కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు. సర్లే, ఒక 2 నోట్లో వేసుకుందాం. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, A few moments later. Oh no! అమ్మా ఈ పాటికి గడ్డలు అయిపోయి ఉంటే చల్లగా జ్యూస్ వేసుకుందాం. అమ్మో ఇది ఎక్కడా లేదు కదా. ఇది కానీ నా గ్రేప్స్ చూసిందంటే నేను జ్యూస్ వేసుకునే లోపల దాని నోట్లో జ్యూస్ అయిపోతాయి. అమ్మ బాబాయ్, అమ్మ దీనమ్మా, ఏంద్రిది? దీని అమ్మాయి కొంపలేమో కొనుక్కు పెట్టుకోవడానికి భయం వేస్తుంది. పిల్లలు ఎప్పుడు వచ్చి తినేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. ఐస్ గడ్డలు ఇవి కూడా పరపర నవ్వులేసిందా ఏంటి? చెప్తాను దీని పని. అబ్బా, ఈ ఎండాకాలంలో ఐస్ క్యూబ్స్ తో ఫేస్ ప్యాక్ పెట్టుకుంటుంటే అబ్బా చల్లగుంది. అమ్మ పాప ఏం చేస్తున్నావు అమ్మా? ఐస్ తో ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నానండి. ఆహా, ఇప్పుడెందుకో? అదా అండి, ఈ మధ్య ఎందుకో నైట్ సరిగ్గా నిద్ర పట్టడం లేదండి. దాని గురించి కళ్ళ కింద చూడండి ఎలా డార్క్ సర్కిల్స్ వచ్చేసాయో. ఎందుకు పట్టట్లేదా అని యూట్యూబ్ లో చూస్తే బాడీకి ప్రోటీన్ తక్కువైతే అలా అవుతుందంటండి. అందుకే అవి తగ్గుతాయని చెప్పి ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నా అండి. ఏంటమ్మా నీకు ప్రోటీన్ తక్కువయిందా? అండి, ఇందాకే కదా నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 1 kg ద్రాక్షపళ్ళు దొబ్బు తిన్నావు. ఎవడన్నా అయితే ప్రతి అరగంటకి వాటర్ తాగుతా, నువ్వు ప్రతి అరగంటకి ఏదో తింటూనే ఉంటావు. మళ్ళీ నీకు ప్రోటీన్ తక్కువైందా? నీ అమ్మ పైకి లేకపోయా నా ద్రాక్షపళ్ళు తినేయడం కాకుండా మళ్ళీ నీకు ప్రోటీన్ తక్కువైందంటే ఏంటండి ఏదో అనబోయి అలా ఉండిపోయారు? దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. అది కథ కదమ్మా.
పీడకల, ఎప్పుడు తలుచుకోకూడని పీడక. ఏం లేదే, నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న గ్రేప్స్ అన్ని నువ్వు తినేసావు కదా, కొన్ని నాకు ఉంచాలని కూడా అనిపించలేదా? తినగానే చల్లగా కడుపులోకి వెళ్ళిపోయాయండి, ఇంకేం అనిపించలేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చా, అప్పుడే నా 2 గుడ్లు అయిపోయాయా? ఏంటో ఈయన ఇంక తినేటప్పుడు కూడా ఫోనేనా? ఇక్కడ నేనున్నాను కదా, నాతో మాట్లాడుతూ తినొచ్చు కదా. ఇది మన మంచికేనేమోలే. అలా గుడ్డు మొత్తం ఒకసారి కుక్కేసుకుని బదులు స్లోగా తినొచ్చు కదే. ఇప్పుడు నీ గుడ్డు ఎవరైనా పట్టుకెళ్ళిపోతారా ఏంటి? ఏంటో సగం అన్నం కూడా అవ్వలేదు, అప్పుడు 2 గుడ్లు తినేసావు. అదే నేను చూడు, నాది 1 గుడ్డు కూడా అవ్వలేదు. నాది 1 గుడ్డు ఉంది అంటే ఇంకో గుడ్డేది? ఇంకో గుడ్డు ఏంటండి? అది కాదే, నువ్వు ఇద్దరికే 2 గుడ్లే కదా వేసావు. అవును. మరి నా ప్లేట్ లో 1 గుడ్డ ఉంది అంటే మరి ఇంకో గుడ్డేది? ఇది మరీ బాగుంది. నేనేదో మీ కంచుల్లో తీసుకుని తినేసినట్టు నన్ను అడుగుతారేంటి? మీరే తినేసి ఉంటారు. అమ్మ బాబాయ్. ఆహా, లేదా నేను తినలేదు. అబ్బా, మీరు ఆ ఫోన్ లో పడి ఏం తింటున్నారో కూడా అర్థం అవ్వకుండానే తినేస్తున్నారండి. ఇందాక అలాగే తెలియకుండానే పచ్చిమిరపకాయ తినేశారు, అలాగే గుడ్డు కూడా తినేసినట్టున్నారు. అమ్మ బాబాయ్. లేదే, నాకు అసలు గుడ్డు తిన్న ఫీలే రావట్లేదు. నిజంగా నా పొట్టలో గుడ్డు ఉందంటావా? మీకు అంత అనుమానంగా ఉంటే పదండి హాస్పిటల్కి వెళ్దాం. పొట్ట కోయించి పొట్టలో గుడ్డు ఉందో లేదో చూద్దాం. తినండి, ఇప్పటికే అన్నం చల్లారిపోతుంది. వస్తే నిజం చెప్పా, నీ తిండిపోతానంతా నా గుడ్డు నువ్వే కదా తినేసావు. అయ్యో నిజమేనండి, కావాలంటే మేము ఏదో ఒట్టేస్తాను రండి. అమ్మో వద్దులే, నీ ఒట్టులతోనని చంపేయొద్దే బాబు. అయితే తినండి. నాకెందుకో దీని మీద డౌట్ గానే ఉంది. A few moments later. సాంప్రదాయిని సుప్పిని. ఏంటండి, నేను మరీ మీ కంచంలో గుడ్డు దొబ్బేసే దానిలో కనబడుతున్నానా? పెట్టండి గుడ్డు అక్కడ. అమ్మ బాబాయ్. అయ్యి బాబాయ్. Bye. ఏవండి, గుడ్డు తింటారా? గుడ్డా? ఇంక నాకేం వద్దులే. వద్దా? అయితే ఇలా ఇచ్చాను
నీకు వద్దా పోతే పోసి ఏంటి నాకున్న గుడ్డు కూడా నువ్వే తినేస్తున్నావు. అదేంటండి గుడ్డు తింటారా అంటే మీరే కదా వద్దన్నారు. అది కాదే, నువ్వు గుడ్డ అంటే కిచెన్లో తెచ్చి ఇంకో గుడ్డ వేస్తావు అనుకున్నాను, అంతేకాని నా ప్లేట్ లో ఉన్న గుడ్డు నువ్వు తినేస్తావు అనుకోలేదే. నీ 2 గుడ్లు నువ్వు తినేసో సరిపోలేదంటే మళ్ళీ నా కంచెల గుడ్లు కూడా తినేస్తున్నావు. ఇంకెందుకు నా రైస్ కూడా నువ్వే తినే. అయ్యో రైస్ ఏం వద్దులేండి, బంగాళదుంప ఒకటి చాలు. సో దీనికి పార్ట్ 2 కనుక కావాలి అంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద ఇచ్చాం లింక్, దాన్ని కూడా ఫాలో చేసేయండి.